దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధులైన యేసయ్య నామంలో మరి వర్షాల నుంచి మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి ఈ 2-3 దినాలు నేను చాలా మానసిక వేదనలో ఉన్నానండి. ఎందుకు అనంటే మరి 8వ తేదీ నాడు నా తల్లి చనిపోయిన రోజు, 9వ తారీఖు నాడు నిన్నటి దినాన మా అత్తమ్మ గారు చనిపోయిన రోజు. మరి చాలా జ్ఞాపకాలు వాటన్నిటిలో ఉండిపోయి చాలా విచారపడుతూ ఉన్నాను. అయినప్పటికీ దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాను వారి ఆత్మలను బట్టి. మరి ఒక గొప్ప విషయాలు ఏంటి అంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన విధముగా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. మరి నీ నోరు తెరువు, నీ నోరు నింపుతాను అన్నాడు. ఎన్నో వాగ్దానాలతో మాట్లాడిన దేవుడు మరి నా విషయంలో కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఇవన్నీ వాగ్దానపు మాటలే ఇవన్నీ. నువ్వు అడుగమ్మా, నీకు ఏది కావాలి నీవు అడుగు, నేను ఇస్తాను అన్నారు. అలాగే చాలా విషయాల్లో చాలా ఆలస్యమైనప్పుడు ఏంటి ప్రభా ఎంత ఆలస్యం అవుతుందని అడిగినప్పుడు దేవుడు కూడా మరి అడగలేకపోతున్నానా ఏంటి ప్రభా నాకు తెలియట్లేదని కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు అమ్మా నీ నోరు తెరువు, నీ నోరు నింపుతాను అన్నారు. ఇంత గొప్ప గొప్ప వాగ్దానాలు చేతపట్టుకుని ఎప్పుడు కూడా ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఉంటానన్నమాట. అయితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట మీద ఒక మాట, చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏంటంటే మరి మా అత్తమ్మ గారు 2012లో ఆమె మంచాన పడ్డారు. ఆమె 3 మాసాలు కంటిన్యూస్గా బెడ్ మీదే ఉండిపోయింది. ఆ 3 మాసాలు కూడా నేను జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మంచాన పడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒంటరిని అయిపోయాను. ఒక్కదాన్ని, అంటే నేను అత్తమ్మ పిల్లలు పెళ్ళైపోయి వెళ్ళిపోయాక మరి ఒక్కలమే ఉండేదాన్ని. అత్తమ్మని వేసుకొని మరి అత్తమ్మ మంచాన పడినప్పుడు కూడా ఎవ్వరు చూడటానికి రాలేదండి. ఎవరో లేరు. ఆమెకున్న ఒక కూతురు కూడా, ఆమె కూడా మరి రాలేదు. మరి రమ్మని ఫోన్ చేయనా అత్తమ్మ, మా మామీ అని పిలిచేదాన్ని. మరి ఫోన్ చేయనా అన్నప్పుడు వద్దొద్దు అని అంది. ఎందుకని అంటేను నాకు సమాధి నా మనవడే చేస్తాడు, నువ్వే కొడుకైనా కూతురైనా నువ్వే చెయ్యి అని అంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేను చేయలేకపోతున్నాను. ఈ 4 నెలల నుంచి కూడా నేను ఒక ఆహారం లేదు, నీళ్లు లేవు. నా జీవితం ఎప్పుడు సఫరమెంటేనండి. ఇది గొప్ప సాక్ష్యం. అంటే ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే మనిషికి చాకరీ చేయాల్సి వచ్చినప్పుడు అన్నం ఉండేది కాదు, నీళ్లు ఉండేవి కాదు. అలా చేస్తున్న సేవను బట్టి మంచినీళ్ళు కూడా తాగలేకపోయేదాన్ని అనమాట. ఆ విధంగా ఇక నేను తట్టుకోలేకపోయాను. మరి సెప్టెంబర్ 1 వచ్చేసింది. ఇక 4 నెలలు వస్తుంది ప్రభా, నేను చేయలేను ప్రభా, నాకు కూడా స్పాండిలైటిస్ ఉంది ప్రభా అని చాలా ఏడ్చినప్పుడు ప్రభు వారు నేను ఒక్కటే మాట అడిగాను. వాక్యం గుర్తొచ్చింది. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు కదా దేవా నేను అడుగుతున్నాను ప్రభా. ఇక ఈ సెప్టెంబర్ 1 వీక్ వచ్చేసింది. 3-4 తారీఖులు అయిపోతున్నాయి ప్రభా. ఇంకా నేను ఎంతకాలం చేయమంటావు, నాలో ఓపిక లేదు ప్రభా. నేను ఏడ్చి ఒకటే అడుగుతున్నాను ప్రభా. మరి 8వ తారీఖు, సెప్టెంబర్ 8వ తారీఖు నా తల్లిగారు చనిపోయిన రోజు. అదే 9వ తారీఖున మరి ఈ తల్లిని కూడా నువ్వు తీసుకుంటే నీ రాజ్యంలో చేర్చుకో ప్రభా. నేను 8-9 తారీఖును నా తల్లులిద్దరూ మరణించారు అని నేను నీ నామంలో మరి ప్రతి సంవత్సరం నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన కోరికలు పెట్టుకుంటాను యేసయ్య అన్న విధంగా నేను దేవునికి అర్పించుకున్నాను. నిజంగానండి నేను అడిగాను 6, 7, 8 ఈ 3 రోజులు ఎక్కువగా అడిగాను, మరీ ఎక్కువ అడిగాను. అడిగిన తర్వాత మరి 9వ తారీఖు సాయంత్రం మా అత్తగారు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రభువునందు నిద్రించింది. ఆమె బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ ఆమె మరి మేమంటే ఇష్టం లేకుండా వచ్చింది. అయినప్పటికీ తను వచ్చిన తర్వాత దేవునిలో ఉన్న పాటలు, ఆనందము, ఆ మ్యూజిక్లు చూసిన తర్వాత ప్రతి చోట ప్రార్థనలు తీసుకెళ్ళిపోయేదాన్ని. మొదట్లో అయిష్టంగా వచ్చింది, కానీ తర్వాత చాలా ఇష్టపడి కంజీర్ నేర్చుకొని కంజీర్ కొట్టింది, బెల్స్ కొట్టింది, దేవుని ఆరాధించింది, స్తుతించింది. కాబట్టి మరి ఆ 3 నెలలు తీసుకున్నప్పటికీ కూడా మరి తను ఏ విధంగా మరి ఆత్మ మరి దేవుని దగ్గర చేరిపోయింది. ఎందుకనంటే తను ఉపవాసాలు ఎక్కువ ఉండేది, అన్ని దేవుళ్ళకు ఉండేది. సోమవారం అనేది, మంగళవారం అనేది, బుధవారం అనేది, శుక్రవారం, శనివారం, ఎన్నో రకరకాల దేవుళ్ళ పేర్లతో చెప్పుకొని ఆమె ఉపవాసాలు ఉండేది. అటువంటిది ఏకదమ్మున 3 నెలలు ఏకంగా మరి మంచాన పడిపోయి 4వ నెలలో వచ్చేసరికి ఆమె ఒక నెల రోజులు అయితే కంప్లీట్ మొత్తం ఉపవాసమే, ఏమి నోట్లో పోయలేదనమాట, తీసుకోలేకపోయింది. అయినప్పటికీ నేను అడిగాను ప్రభా, మరి ఇంత అడుగుతున్నాను, 6, 7, 8 తారీఖులు అడిగేశాను. 4వ దిన 9వ తారీఖున నేను అడిగిన విధంగానే ప్రభు సన్నిధిలో చేర్చుకున్నారు మా అత్తమ్మని. ఇది గొప్ప సాక్ష్యం అయినదండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇది ఇది ఈ విషయం నిన్నటి కాలం నిన్న 9వ తారీఖు నాడు జరిగింది. సెప్టెంబర్ 2012 సెప్టెంబరు మరి 9వ తారీఖు నాడు ఆమె ప్రభునందు నిద్రించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విధముగా నా తల్లిగారిని చూసినట్లయితే నా తల్లిగారు ఎంతో అసలు నా స్తోత్రం